మిగిలిపోయిన అన్నంతో మరొక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. సో ఎలా చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ముందుగా నేనైతే రోల్ తీసుకొని రోట్లోని ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని వేసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని చక్కగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనము పేస్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఇది బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము ఏదైతే తీసి పెట్టుకున్నామో మిగిలిపోయిన అన్నము, ఆ అన్నం కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సో మిగిలిపోయిన అన్నంతో ఇలా వెల్లుల్లిపాయ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా మధ్యాహ్నం లంచ్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లిపాయ రైస్, వెల్లుల్లిపాయ అన్నం అనమాట. సో బాయ్ అందరు.